హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆర్ఆర్ అకాడమీ. 2 డేస్ బ్యాక్ జరిగిన సిబిఎస్ఈ రిజల్ట్స్‌లో ఆర్ఆర్ అకాడమీకి సంబంధించిన హర్షినికి 484 ఔట్ ఆఫ్ 500 మార్క్స్ వచ్చాయి. ఆ అమ్మాయిని అడిగి ఒకసారి తెలుసుకుందాం, ఆమె రిజల్ట్ ఎలా ఫీల్ అయిందో ఒకసారి చూద్దాం. హర్షిని, రిజల్ట్ రావడంతోటి నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మా పేరెంట్స్ కూడా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. ఈవెన్ ఇట్లా నాకొక సాటిస్ఫాక్షన్ లాగా వచ్చింది ఆ రిజల్ట్ చూసిన తర్వాత. ఓకే. ఈ మార్క్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసావా? లేకపోతే సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యావా? సర్ప్రైజింగ్‌గానే ఫీల్ అయ్యా. నేను యాక్చువల్లీ 90% అబవ్ వస్తాయనుకున్నా. కానీ 96.8 వస్తాయని నేను అనుకోలేదు. ఓకే. ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో నువ్వు ఏది టఫ్‌గా ఫీల్ అయ్యావు? నేను మ్యాథ్స్ టఫ్‌గా ఫీల్ అయ్యా. సైన్స్ ఈజీగానే. ఈజీగానే ఉండే. ఎగ్జామ్‌లో మీకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ టఫ్ వచ్చింది గదా! ఆ ఎగ్జామినేషన్ రావడంతోటి ఏమన్నా మోటివేట్ అలా అయ్యావా? కొంచెం డీమోటివేట్ అయితే అయ్యా. నేను ఫస్ట్ ఏమంతా ఫీల్ అవ్వలే. కానీ ఇంకా యూట్యూబ్‌లో వాళ్ళందరూ అదంతా చెప్పిన తర్వాత మేబీ టఫ్ వచ్చిన మార్క్స్ తగ్గిపోతాయేమో అనుకున్నా. కానీ ఓకే. అంత డీమోటివేట్ అయితే ఏం అవ్వలేదు. గ్రేస్ మార్క్స్ ఏమన్నా యాడ్ అయినాయని ఫీల్ అవుతున్నావా? మ్యాథ్స్‌లో గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయని అనుకుంటా. అనుకుంటున్నావు. సైన్స్ ఎలా ఫీల్ అయ్యావు సైన్స్? సైన్స్ ఈజీగానే వచ్చింది. ఎన్‌సీఈఆర్‌టీ ఒకటి చాలా మంచిగా చదివితే సరిపోతది సైన్స్. ఓకే. మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా కంటిన్యూషన్ చేసావు? ఏ మంత్‌లో స్టార్ట్ చేసావు? ఎప్పటి వరకు మొత్తం సిలబస్ అయిపోయింది? ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీయే చదివావా? లేకపోతే వేరేదేదైనా చదివావా? మ్యాథ్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీ ఒకటి సరిపోలేదు. వేరే సోర్సెస్ నుంచి గూడా చేశాను. మ్యాథ్స్ స్టార్టింగ్ ఎప్పుడైతే మాకు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయో మార్చ్ నుంచి అప్పుడే మ్యాథ్స్ స్టార్ట్ చేసేసా. అండ్ అక్టోబర్ కంటే ముందే పోర్షన్ మొత్తం అయిపోయింది మ్యాథ్స్‌లో. దాని తర్వాత ఊరికేనే రివిజన్ చేసుకునేదాన్ని. ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ పర్ఫెక్ట్ అయ్యా. ఒక 1, 2 టైమ్స్ ఎన్‌సీఈఆర్‌టీ మంచిగా చేసిన తర్వాత విత్ ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ఓన్లీ నాకు 2 చాప్టర్స్ చాలా హార్డ్ అనిపించిండే. ట్రిగ్నోమెట్రీ ఇంకా సర్కిల్స్ అవి మాత్రం ఓస్వాల్ నుంచి చేశా. మిగతా అంతా ఎగ్జాంపుల్స్, ఎన్‌సీఈఆర్‌టీ, కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్, ఈవెన్ సార్ కూడా కొన్ని పంపించేవాళ్ళు అవన్నీ చేశా. నీకు అకాడమీలో జరిగిన ప్రీ బోర్డ్స్ ఏమైనా హెల్ప్‌ఫుల్‌గా అయ్యాయా? చాలా హెల్ప్‌ఫుల్ అయినాయి. దానివల్ల టైమ్ మేనేజ్‌మెంట్, ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి, ఇట్లా ట్విస్టెడ్ ఇస్తారు అవన్నీ అర్థమయ్యాయి. త్రూ ఔట్ ఇయర్‌లో ఎప్పుడైనా డీమోటివేట్‌గా ఎలా ఫీల్ అయ్యావా? డిమోటివేట్‌గా? ఆ! ఫీల్ అయితే అయ్యాను. అంటే అదే చదువుతున్నా గూడా కొన్ని కొన్ని సార్లు మార్క్స్ తక్కువ రావడం, ఎందుకిట్లా అయితుంది అదంతా. మరి దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేసావు? అంటే మీతో మాట్లాడా, ఈవెన్ మా పేరెంట్స్ అందరూ సపోర్ట్ ఇయ్యడం వల్ల మంచిగా అయింది. ఓకే. సైన్స్? సైన్స్ ఎన్‌సీఈఆర్‌టీ ఒక్కటే చదివాను నేనైతే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువ చేశా సైన్స్‌లో. అండ్ ఎన్‌సీఈఆర్‌టీ ఒక 3 టైమ్స్ అయితే పర్ఫెక్ట్‌గా చదివితే సరిపోతది మంచిగా. ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో నీకు ఏది టఫ్ అనిపించింది నువ్వు చదువుతున్నప్పుడు? అన్ నాకు 3 సిమిలర్‌గానే నాకేమి ఒకటి టఫ్, ఒకటి ఈజీ అట్లా ఏమి అనిపించేది కాదు. కానీ బయో నాకు థియరీ ఎక్కువ నచ్చేది కాదు. బయో అంతా థియరీ ఉంటే నాకు కొంచెం టఫ్ అయ్యేది. ఓకే. మరి నీకు ఫిజిక్స్, న్యూమరికల్స్ బాగానే ఫీల్ అవ్వా చేస్తున్నప్పుడు? హ్మ్. నాకు న్యూమెరికల్స్, ఫిజిక్స్ ఇష్టమే. నాకు ఏమంత టఫ్ కాలే. ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ ఫాలో అయ్యావా? లేకపోతే ఏదన్నా అదర్ మెటీరియల్స్ ఏమైనా ఫాలో అయ్యావా? మీరిచ్చింది ఫిజిక్స్‌కి అది ఫాలో అయ్యా. చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ న్యూమెరికల్స్ ఓకే ఎట్లొస్తాయా అనేది అర్థమైంది. అండ్ సైన్స్‌కైతే ఎన్‌సీఈఆర్‌టీ అండ్ ఎక్సర్‌సైజ్ క్వెషన్స్, బ్లూ క్వెషన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చేస్తేనే పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. ఈవెన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా. మ్యాథమెటిక్స్‌కి ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎన్‌సీఈఆర్‌టీ ఫాలో అయ్యావా? లేకపోతే ఆర్‌డి శర్మ ఇంకేమైనా బుక్స్ ఏమైనా ఫాలో అయ్యావా? ఆర్‌డి శర్మ అవేం ఫాలో అవ్వలే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా చేశా. ఒక 10, 20 చేశా. అండ్ ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపుల్స్, ఎక్సర్‌సైజ్ క్వెషన్స్ చాలా రిపీట్ చేశా. అండ్ ఆల్సో సార్ కొన్ని ప్రాబ్లమ్స్ పంపించారు. అవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక సార్ కూడా ఒక 10, 20 శాంపుల్ పేపర్స్ ఇచ్చారు. దానివల్ల చాలా హెల్ప్‌ఫుల్. సో, అకాడమీలో కూడా వీకెండ్ ఎగ్జామ్స్ జరిగాయి గదా! ఆ ఎగ్జామినేషన్స్ వల్ల మీకేమైనా హెల్ప్‌ఫుల్ అయిందా? చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఇంకా ఎగ్జామినేషన్స్ ఓకే ఎట్లుంటాయి, అవన్నీ అలవాటయిపోయినాయి దీనివల్ల. ఈవెన్ మా స్కూల్‌లో గూడా ఊరికేనే ప్రీ బోర్డ్స్ కండక్ట్ జేయడం, సార్ గూడా ప్రీ బోర్డ్స్, వీకెండ్ ఎగ్జామినేషన్
సో ఓకే ఇట్లుంటది అని అర్థమైపోయి అలవాటయిపోయింది. ఈవెన్ డిఫరెంట్ క్వెషన్స్ చూసా వీకెండ్ ఎగ్జామినేషన్స్. అంటే నువ్వేం సజెస్ట్ చేస్తావు? సో ఎక్కువ ఎగ్జామినేషన్ రాయాలంటావు. ఎక్కువ ఎగ్జామినేషన్స్ రాస్తే తెలుస్తది ఎట్లొస్తది, టైమ్ మేనేజ్‌మెంట్ అవన్నీ అర్థమైతాయి. ఓకే. సో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో ఏమైనా డిఫికల్టీస్ చాలా ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? మ్యాథ్స్ నాకు సైన్స్ ఏమంత డిఫికల్టీగా అనిపియలే గానీ, మ్యాథ్స్‌లో నాకు చాలా డిఫికల్టీగా అనిపిచ్చింది. స్పెసిఫిక్‌గా ఏమైనా చాప్టర్స్ ఉన్నాయా? లైక్ ట్రిగ్నోమెట్రీ, నాకైతే ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ కొంచెం హార్డ్ అనిపిచ్చేవి. సో, అవే ఎక్కువ చేసేదాన్ని. అవి ఎలా ఓవర్‌కమ్ అయ్యావు మరి లాస్ట్ వరకు? అవి కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ సీబీఎస్ఈ వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో, అవి ఎక్కువ చేసిన. అండ్ ఆల్సో అదేంటి ఆ చాప్టర్స్ ఒకటి నేను ఓస్వాల్ నుంచి చేసా. సార్ కూడా అవే చాప్టర్స్ కావాలి అంటే ఇంకా ఎక్కువ సమ్స్ ఇచ్చారు. సో, అవి చేసా. సో బిఫోర్ దసరా వరకు అంత కాన్ఫిడెన్స్‌గా లేవు గదా నువ్వు. సో ఆఫ్టర్ దసరా తర్వాత కాన్ఫిడెన్స్ ఎలా ఫీల్ అయ్యావు? ఎలా వచ్చింది నీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే మాకు ప్రీ బోర్డ్స్ ఒక 3 ప్రీ బోర్డ్స్ మా స్కూల్ వాళ్ళు కండక్ట్ చేశారు. మీరు 2 ప్రీ బోర్డ్స్ కండక్ట్ చేశారు. వీకెండ్ ఎగ్జామినేషన్స్ అవుతుండే. సో, అవన్నీ చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ ఈవెన్ మీతో మాట్లాడా చాలా రోజులు. సో, దానివల్ల మా పేరెంట్స్ అందరి సపోర్ట్ వల్ల అని. సో అప్పుడప్పుడు ఏడ్చేవాడు అని మీ మమ్మీ చెప్పింది. సో ఎందుకు అలా ఏడ్చేదని? మార్క్స్ తక్కువ రావడం వల్లనా? లేకపోతే నీకు చదివింది గుర్తులేదని అలా? నాకు చదివింది గుర్తుండేది. కానీ అంటే అప్పుడప్పుడు ఎంత చదివినా కూడా కొన్ని సార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికంటే కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. అవన్నీ అయ్యేసరికి అయ్యో! ఇంత చేసినా కూడా ఎందుకు ఇట్లా వస్తుంది అవన్నీ అనిపించి. ఓకే. సో డైలీ టైమ్ టేబుల్ ఏమన్నా ఫాలో అయ్యేదానివా? అంటే కొన్ని రోజులు ఫాలో అయ్యేదాన్ని. ఎప్పుడైతే నాకు ఫోకస్ ఎక్కువుంది అప్పుడు హార్డ్ చాప్టర్స్ అవన్నీ చేసేదాన్ని. ఎస్పెషల్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ 6 అట్లా చేసేదాన్ని. సో లాస్ట్ 2 మంత్స్ నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? లాస్ట్ 2 మంత్స్ అయితే ఫుల్ ఇట్లా కూర్చొని మొత్తం చదువుకోవడమే ఉండే. పొద్దున 5:30, 6కి అట్లా లేచి ఫస్ట్ మ్యాథ్స్ ఇంకా సైన్సే చేసేదాన్ని నేను. దాని తర్వాత సోషల్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ చదివి, దాని తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకటి సాల్వ్ చేసేదాన్ని. ఇదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆల్టర్‌నేట్‌గా. దాని తర్వాత కొంసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదన్నా ఇంగ్లీష్, హిందీ లేకపోతే సోషల్ జస్ట్ పేపర్‌ని చూసుకునేదాన్ని. ఎందుకంటే అంత థియరీ రాసి టైం వేస్ట్ అయితది అని. అండ్ దాని తర్వాత దాంట్లో నాకు ఏదైతే రావో అవన్నీ ఒక దగ్గర నోట్ చేసేసుకునేదాన్ని. దాని తర్వాత కొంసేపటి తర్వాత మళ్ళీ మ్యాథ్స్‌లో ఏదన్నా ఈజీ చాప్టర్ చేసి, మళ్ళీ దాని తర్వాత సైన్స్, సోషల్ అట్లా నాకు ఏదైతే చేయాలనిపించేదో అది చేసేదాన్ని. దేని మీద ఫోకస్ ఎక్కువ ఉండేది. ఓకే. సో నీ ప్రిపరేషన్‌లో అప్పుడప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు గదా! దానికి ఏం చేసేదానివి డైలీ? అంటే నాకు పెయింటింగ్ అది కూడా ఇష్టం ఉండే. సో, అప్పుడప్పుడు పెయింటింగ్ లేకపోతే కిందికెళ్ళి కొంచెం ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం, లేకపోతే టెంపుల్‌కెళ్ళడం, లేకపోతే ఏమైనా కొంసేపు ఫోన్ చూడటం. ఓకే. సో నోట్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నావా? సెపరేట్ షార్ట్ నోట్స్ ఇట్లా? రివిజన్ నోట్స్ గాని? నాకు ఎక్కువ టఫ్ చాప్టర్స్‌కయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకున్నా. అంటే స్పెసిఫిక్‌గా మ్యాథ్స్ అండ్ సైన్స్‌కా లేకపోతే దేనికి? మ్యాథ్స్‌కి షార్ట్ నోట్స్ ఏం లేకుండే జస్ట్ ఫార్ములా షీట్ మీరిచ్చిందే ఊరికేనే రివర్స్ చేసుకునేదాన్ని. దాని తర్వాత సైన్స్‌కి అన్నీ రాసుకునేదాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ. సోషల్‌కి కొన్ని చాప్టర్స్ ఎస్పెషల్లీ హిస్టరీ మొత్తం రాసుకున్నా. మిగతావన్నీ కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ రాసుకున్నా. మిగతావేమన్నీ రాసుకోలేదు. సో డిస్ట్రాక్షన్ ఫీల్ అవుతారు గదా! సో నువ్వు ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేసావు? డిస్ట్రాక్షన్స్ అవుతుంటాయి గదా! సో ఫంక్షన్స్ అని మిగతా అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికెళ్తారు. సో నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావు? నాకు మరి అంత డిస్ట్రాక్షన్స్ ఏమెక్కువ లేకుండే. కానీ ఎప్పుడైతే డిస్ట్రాక్షన్స్ ఉండేనో అప్పుడు కొంచెం స్లో డౌన్ అయ్యి ఏం గాదు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ అవన్నీ చేసుకొని అప్పుడప్పుడు ఎట్లానా డిస్ట్రాక్ట్ అయిపోయి అప్పుడప్పుడు ఫోన్ జూసి లేకపోతే ఆడుకునేదాన్ని. కానీ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మళ్ళీ చదువుకోవాలి అని అవన్నీ చేసి. స్పెసిఫిక్‌గా ఫోను గురించి మాట్లాడితే చాలా మంది పిల్లలు దానివల్ల డిస్ట్రాక్షన్ అవుతున్నారు. గేమ్స్ ఆడడం గాని. సో దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యావు? ఎస్పెషల్లీ మొబైల్. నేనెక్కువ గేమ్స్ అయితే నేను మొబైల్‌లో ఆడను. నాకు కిందికెళ్ళి ఆడుకోవడమే ఇష్టం. ఓకే. షార్ట్స్ ఒకటి చూసేదాన్ని యూట్యూబ్‌లో. కానీ అది గూడా ఇట్లా సెల్‌లోనే మనకి వెల్ బీయింగ్ అని ఒక టైమర్ అనేది పెట్టుకోవచ్చు.
సో నేను అదే పెట్టుకొని ఉండేదాన్ని ఒక హాఫ్ అన్ అవర్ది లేకపోతే అట్లా. స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యావా? హాఫ్ అన్ అవర్ ఉంటే కొంచెం ఇంకొంచెం చూడబుద్ది అవుద్ది కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ అనా? అప్పుడప్పుడు చూసేదాన్ని ఎట్లా అన్నా. ఎప్పుడు అట్లానే ఉండదు కదా, ఇట్లా ఫోకస్ అదే లెవెల్లో. అప్పుడప్పుడు ఉంటే ఏం కాదు, తర్వాత ఎక్కువసేపు చదువుకుందామని చూసేదాన్ని. కానీ మోస్ట్లీ అదే ఫాలో అవడానికి ట్రై చేసేదాన్ని. అంటే డైలీ యూజ్ చేసేదానివా మొబైల్, లేకపోతే ఓన్లీ లైక్ వీకెండ్స్ అలానా? అట్లేం లేదు, డైలీ యూస్ చేస్తాను. డైలీ యూజ్ చేసేదాన్ని, డైలీ ఒక హాఫ్ అన్ అవర్. ఓన్లీ ఇట్లా ఎప్పుడైతే నేను ఎక్కువ లంచ్ తినేటప్పుడు లేకపోతే ఎప్పుడైతే నేను బ్రేక్స్ తీసుకున్నాను ఓన్లీ అప్పుడే, లేకపోతే ఫోన్ వేరే రూమ్ లో పెట్టేయడం. ఓకే, నీ షెడ్యూల్లో అయితే మళ్ళీ రానిదానివి కాదు, మొబైల్ ఏం తీసుకొని రాకపోదు. నాకు మొబైల్ లేకుండే యాక్చువల్లీ, సో మా పేరెంట్స్ మొబైలే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ సోషల్ గురించి వద్దాము. సో సోషల్ ఎలా ప్రిపరేషన్ చేసావు? సోషల్ హిస్టరీ అవన్నీ నోట్స్ రాసుకున్నా, ఎందుకంటే సోషల్లో హిస్టరీ చాలా లెంది ఉంటాయి. సో అవన్నీ నోట్స్ రాసుకున్నా. ఇంకా సోషల్ ఎక్కువ థియరీ కాబట్టి ఊరికనే రివైజ్ చేసుకుంటూనే ఉండాలి. మాకు ప్రీ బోర్డ్స్ 3 కండక్ట్ చేశారు. సో వాటి వల్ల ఫుల్ ఎక్కువ చదివి అది అయిపోయి దానివల్ల. చాలా మంది డేట్స్ మెమరైజేషన్ లో వీక్ ఉంటారు కదా, నువ్వేమన్నా దానికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా చేసావా? నేను అన్ని డేట్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని పెట్టుకునేదాన్ని. సో అవే రివైజ్ చేస్తాను. అంటే డైలీ రివిజన్ చేసేదానివా లాస్ట్ 3 months, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ డేస్ లో చేసేదానివా? బిఫోర్ ఎగ్జామినేషన్ చేసేదానివా? బిఫోర్ ఎగ్జామినేషన్ ఈవెన్ లైక్ ఒక వీక్ లో అట్లీస్ట్ 2-3 టైమ్స్ అట్లా. సో నువ్వు ఏ సెక్షన్ లో, ఇప్పుడు ఉన్నాయి కదా సివిక్స్ మిగతా అన్ని పాలిటీ కానీ, సో నువ్వు ఎందులో టఫ్ గా ఫీల్ అయ్యావు? నాకు ఏ పార్ట్ జియోగ్రఫీ నాకు అస్సలు నచ్చేది కాదు. నచ్చేది కాదు. సో కానీ అలా అయినా 97 మార్క్స్ వచ్చాయి కదా, సో ఎలా? అది నాకు సోషల్ నాకు నచ్చకపోయినా నాకు దాంట్లోనే కొంచెం ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉండేది. అంటే మొత్తం థియరీయే కాబట్టి కొంచెం నీట్గా పాయింట్స్ అన్ని రాసి లేకపోతే ఏదైనా ఫ్లో చార్ట్ లాగా వేస్తే మార్క్స్ ఆటోమేటిక్గా పడేవి. ఈవెన్ సోషల్లో ఎక్కువ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేశారు. అన్ని సబ్జెక్ట్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా చేసేదాన్ని. సో వాటి వల్ల కొంచెం హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ సోషల్కి అయితే ఓన్లీ ఎన్సీఆర్టీయే చదివాను నేను, మిగతా ఏం బుక్స్ అస్సలు వాడలే. జూనియర్స్ కి ఏం సజెస్ట్ చేస్తావు సోషల్ గురించి ఎస్పెషల్లీ? సోషల్లో అయితే ఎన్సీఆర్టీ ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది, వేరే బుక్స్ ఏం అక్కర్లేదు. బిహైండ్ అడగడంటావు? అంటే మీకు అది మొత్తం కాన్సెప్ట్ అనేది అర్థమైతే వాడు ట్విస్ట్ చేసి అడుగుతాడు సిబిఎస్ఈలో ఎట్లా అన్నా. సో ఈవెన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ హిందీ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి? హిందీ యాక్చువల్లీ నాకు అస్సలు నచ్చేది కాదు. నాకు హిందీలో నేను వీక్ ఉండే యాక్చువల్లీ. కానీ దాని తర్వాత హిందీ కొంచెం ఫోకస్ చేసి మా టీచర్స్ వాళ్ళందరితో చెప్పి ఓకే ఇట్లా చాలా హిందీలో 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ 2 పర్ఫెక్ట్ అయిపోయి దాని తర్వాత ఈవెన్ గ్రామర్ బుక్స్ వస్తూ ఉంటాయి, లైక్ వేరేవి గ్రామర్ బుక్స్ అవి తీసుకొని వాటిలో ప్రాక్టీస్ ఎక్కువ చేయడం. సో నీ ప్రిపరేషన్ లో ఆర్ఆర్ అకాడమీ ఎలా యూజ్ అయింది? లైక్ మీరు వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ప్రీ బోర్డ్స్ ఉండేవి, ఈవెన్ డౌట్ క్లారిఫికేషన్ డైలీ ఆడేనే మీరు క్లారిఫై చేసేసేవాళ్ళు. సో చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ మీరే ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చేవాళ్ళు అవి. సో మెటీరియల్ హెల్ప్ఫుల్ అయిందా? చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎస్పెషలీ సైన్స్కి మీరు ఇచ్చిన మెటీరియల్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉండే, అవి చాలా హెల్ప్ఫుల్ అయినాయి. సో మ్యాథ్స్ కి మ్యాథ్స్కి మీరు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ పంపించారు. ఎస్పెషలీ నాకు ఎక్కడ హెల్ప్ఫుల్ అయిందంటే లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో టెక్స్ట్ బుక్లో కొంచెం ఈజీగానే ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో ఆ 2 చాప్టర్స్, కానీ మీరు పంపించిన వాటిలో చాలా డిఫరెంట్గా ట్విస్టెడ్గా ఉండే. సో అవి కూడా పర్ఫెక్ట్ అయినట్టు అయింది. ఓకే, సో సేమ్ మార్క్స్ మీ జూనియర్స్ రావాలంటే నువ్వు వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తావు? అంటే కన్సిస్టెన్సీగా లైక్ డే 1 నుంచి మనకు ఎట్లా ఉన్నా ఫోకస్ స్టూడెంట్స్కి ప్రతిరోజు ఉన్నట్టే ఉండదు, కానీ స్టిల్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ట్రై చేయడం. కానీ నేను ఏమి ఓన్లీ చదువుకోవాలనే చెప్పట్లే, మన స్టడీస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి, కానీ ఓన్లీ ప్రయారిటీ అనేది అవ్వద్దు. అంటే వేరే వాటిలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే 2 థింగ్స్ ఇంపార్టెంట్. లైక్ మన మార్క్స్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, దాని తర్వాత గిల్ట్ ఉండద్దు, అరే మనకి ఇన్ని మార్క్స్ వచ్చినా అప్పుడు చదువుకోలేదు ఎందుకు అని. ఇంకోటి ఏంటంటే మన మెమరీస్ మళ్ళీ స్కూల్ లైఫ్ ఉండదు, మళ్ళీ మన ఫ్రెండ్స్తో ఏవైతే చేసామో అవన్నీ. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఓకే. సో, నీకు ఆర్ఆర్ అకాడమీలో ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించిందా? ఎప్పుడు చదువు, చదువు అని అంటాం గదా! సో, అప్పుడు ఎప్పుడన్నా స్ట్రెస్ అనిపించిందా? ఎప్పుడు చదువు, చదువు అని అంటాం గదా! సో, అప్పుడెప్పుడన్నా ఫీల్ అయ్యావా? అంటే మన అకాడమీలో ఈవెన్ మీరు జోక్స్ అవన్నీ గూడా ఉండేటివి. ఈవెన్ అందరం నవ్వుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఈవెన్ బ్యాడ్మింటన్ వాటికన్నిటికి గూడా మీరు తీసుకెళ్ళేవాళ్ళు. సో, ఆర్ఆర్ అకాడమీలో అంత స్ట్రెస్ ఏమి అనిపియలే. ఎందుకంటే ఈవెన్ మీరు చాలా సపోర్టివ్‌గా ఉండే మ్యామ్ గూడా. ఏమైనా టెన్షన్ ఏమైనా ఎట్లా డీమోటివేట్ అయినా గూడా మీతో మాట్లాడితే మీరు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో, నెక్స్ట్ వచ్చేసి నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? జేఈఈ మెయిన్స్‌కా? నీట్‌కా? జేఈఈ మెయిన్స్‌కి. జేఈఈ మెయిన్సా? సో, ఎంత ర్యాంక్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అందులో? మంచి ర్యాంకే వస్తే బావుంటుంది అని. కానీ ఇంకా ఏమంత తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అంతా. సో, కొత్తగుంది. సో, నాకేమనిపించిందంటే మీ మమ్మీతో మాట్లాడినప్పుడు సో, చాలా సపోర్టివ్‌గా ఉందని నేను ఫీల్ అయ్యాను. సో, పేరెంట్స్ నీ సక్సెస్‌లో ఎంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు? ఎస్పెషల్లీ మీ మదరు. హ్మ్. చా మా మదర్ ఇంకా సిస్టర్ అండ్ ఫాదర్ అంటే నాకు ఫుల్ ఎందుకో తెలీదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ చాలా టెన్షన్ పడి ఏడ్చేదాన్ని అదంతా. ఈవెన్ నాకు ఇట్లా ఒక్కదాన్నే ఉంటే భయం గూడా యేసేది. ఎందుకో తెలీదు. సో, అప్పుడు మా అమ్మ అయితే రోజు "ఏం గాదు, ఏం గాదు" నాకు ఇట్లా అయ్యేది. మోటివేషన్ అవన్నీ ఇచ్చేది. రోజు చెప్పేది "ఏం గాదు చేయగలుగుతావు" అవన్నీ. ఈవెన్ మా సిస్టర్ గూడా. అండ్ మా ఫాదర్ అయితే నాకు అట్లా మా మదర్ వర్కింగ్. సో, తను స్కూల్‌కెళ్ళిపోవాలి. అండ్ మా ఫాదర్ గూడా వర్కింగ్. తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, నాకు ఎప్పుడైతే ఇట్లా నాకు ఒక్కదాన్ని ఉండలేను, ఇట్లా భయమేస్తుంది అంటే పాపం మా నాన్న గూడా ఇట్లా ఇంట్లో ఉండేవాళ్ళు. మా అమ్మ గూడా లైక్ స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత గూడా నా దగ్గర కూర్చునేది, అన్నీ చెప్పేది. ఆహ్, చాలా సపోర్ట్ చేశారు. సో, అకాడమీ రోల్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఆర్ఆర్ అకాడమీ. సో, అకాడమీ రోల్ గూడా చాలా మేజర్ రోలే ప్లే చేసింది. ఎందుకంటే స్టడీ వైస్ అన్నా లేకపోతే డీమోటివేట్ అయినప్పుడు మోటివేట్ చేయడం, స్ట్రెస్ అదంతా. సో, ఊరికేనే వీకెండ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే ఒకవేళ వీకెండ్ ఎగ్జామినేషన్స్ అవ్వకపోయినా ఆ వీక్‌లోనే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, డౌట్ క్లారిఫికేషన్ డైలీ అయ్యేది. ఈవెన్ వేరే సోర్సెస్ కూడా ఇచ్చేవాళ్ళు. లైక్ మెటీరియల్ అవన్నీ సాల్వ్ చేయడానికి. నోట్స్ ఇచ్చేవాళ్ళు. హ్యాండ్ రిటెన్ నోట్స్. అండ్ ఆల్సో ప్రీ బోర్డ్స్ బోర్డ్స్ కంటే ముందు గూడా ఒక 2 ప్రీ బోర్డ్స్ కండక్ట్ చేయడం. సో, నీ జూనియర్‌కి సజెస్ట్ చేస్తావా అకాడమీని? ఆ! ఆబ్వియస్‌లీ. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, నీకు మంచి మార్క్స్ వచ్చినాయని నేను ఫీల్ అవుతున్నాను. సో, ఇంకా ఫ్యూచర్‌లో నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి చాలా కన్సిస్టెన్సీగా ఉండేది. సో, ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే మిగతా పిల్లలతో పోలిస్తే ఈమెకే ఎందుకు మార్క్స్ వచ్చాయని నేనెందుకు ఫీల్ అవుతున్నానంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె కన్సిస్టెన్సీ. ఏ రోజు సో, ఎప్పుడైనా గానీ ఎలా వచ్చేదంటే ఏమన్నా డౌట్స్ గనుక వస్తే సో, ఎవ్రీథింగ్ దాన్ని టిక్ చేసుకొని వచ్చేసి డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకునేది. అలా చాలా తక్కువ ఉంటారు. సో, నేను ఆమె సక్సెస్‌లో ఏం చెప్పగలుగుతానంటే కన్సిస్టెన్సీ అనేది చాలా కీ రోల్ అనేది నేను అనుకుంటున్నాను. సో, నువ్వేం ఫీల్ అవుతావు? నీ కన్సిస్టెన్సీ అని ఫీల్ అవుతున్నావా? కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ. ఓకే. థాంక్ యూ సో మచ్.